వెల్కమ్ టు CJ టీవీ. పహల్గామ్ ఉగ్రదాడి గురించి దేశమంతా ఉలిక్కిపడింది. ఏప్రిల్ 22వ తారీఖున ఈ యొక్క దాడి జరిగింది. ఈ క్రమంలో మన భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా ఈ యొక్క ఉగ్రవాదం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంది. రకరకాల సంస్థలు, ముఖ్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు మన దేశంలో చాలా ఉగ్ర దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో నిజానికి ఈ యొక్క ఉగ్ర దాడులు అనేది మన కాశ్మీర్లో ముఖ్యంగా జరగడానికి కారణం ఏంటి, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేయడానికి స్టూడియోలో ఉన్నారు చందు జనార్దన్ గారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి చందు గారు. నమస్తే. ఇప్పుడు మనం ఈ యొక్క ఉగ్రదాడి అనేది గతంలో మనం చూసాం, తాజ్ హోటల్ మీద కూడా జరిగింది. అలానే రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఈ ఉగ్రవాదాలు అనేది మన ఇండియాలో ఎప్పటి నుంచి మొదలైనాయి, వీటి కార్యకలాపాలు ఏంటి, ముఖ్యంగా వీటి వెనకాల ఎవరున్నారు? మొన్న జరిగిన ఉగ్రవాద దాడి భారతదేశం బాగా సీరియస్గా తీసుకున్న అంశం. మీరు అన్నట్టుగా 2008 బాంబే దాడుల తర్వాత అంత ప్రతిష్టాత్మకమైన దాడి, అంటే యావత్ దేశాన్ని ఊపేసిన అంశంగా ఇది భారత ప్రభుత్వం చూస్తుంది. అక్కడ టూరిస్టుల మీద జరిగిన దాడే కాదు, ఇది భారతదేశం మీద జరిగిన దాడిగా చూస్తున్నట్టుగా భారత ప్రధాని కానీ, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి కానీ, ఇంకా కేంద్ర మంత్రులు కానీ దీని మీద ఇప్పటికే ప్రకటనలు చేశారు. పూర్తి స్థాయిలో ఇంతకుముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కూడా ఏదైతే ఉగ్రవాదులు ఈ కార్యక్రమాన్ని, దాడిని పాల్గొన్నారో వారిని ఎవరిని వదిలే పరిస్థితి లేదు. వారిని కానీ, వారి వెనకున్న వాళ్ళని కానీ, వారు ఉన్న ప్రదేశం కానీ, వారు ఏ ప్రాంతంలోనైతే ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో ఆ భూభాగాన్ని కూడా సర్వనాశనం చేస్తామనే ప్రకటన భారతదేశం ఈరోజు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆ ప్రకటన అనేది చేయటం జరిగింది. దీంట్లో పూర్తిగా 26 మంది చనిపోయిన పరిస్థితి ఉంటే అందులో 25 మంది భారతీయులు కాగా ఒక నేపాల్గా మరణించిన పరిస్థితి ఉంది. ఇంకా 17 మంది గాయపడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ దాడికి ప్రత్యేకంగా కాశ్మీర్ రెసిస్టెన్స్ అనే కొత్తగా ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. ఏంటంటే దాని మీద ఉగ్రవాద దాడి కొనసాగించటం, అదేవిధంగా ఇంతమంది చనిపోయినా కూడా ఆ సంస్థలు తిరిగి ప్రకటన చేసుకోవటం, ఈ దాడి మేమే చేసాం అంటే ఆ ప్రకటన కూడా అనేది కూడా ఒక హెచ్చరిక లాగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఇంకొక ఆందోళన కూడా కొనసాగింది. ఢిల్లీలో ఏదైతే పాకిస్తాన్ ఎంబసీ ఉందో, విదేశీ కార్యాలయం ఉందో, దాంట్లో దీనికి సంబంధించి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఉత్సాహంగా కేక్ కట్ చేసుకోవడం లాంటిది, ఆనంద కేరింతలు జరిపారనే ఒక వార్త కూడా బయటికి రావటం, దాని మీద ఈ సమాచారంతో ఆందోళనకారులు అక్కడ విదేశాంగ శాఖ కార్యాలయం వద్ద ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. అంటే ఈ ఇన్సిడెంట్ భారతదేశం మీద దాడి జరపటం, టూరిస్టు ప్రాంతంలో టూరిస్టులను చంపటానికి ఒక సంస్థను ఏర్పాటు చేయటం, దాన్ని హతమారుస్తామని ప్రకటనలు చేయటం, తద్వారా ఇంతమంది చనిపోయిన నేపథ్యం, 27 మంది చనిపోవడం, 17 మంది గాయపడడం, ఈ పరిస్థితులు ఇలా ఉన్న దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో కూడా ఏదైతే ఆ ఉగ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు, వారిని ప్రేరేపించిన సంస్థలు, అదేవిధంగా పాకిస్తాన్ దీంట్లో జోక్యం ఉందనేది భారత ప్రభుత్వం ప్రకటన జారీ చేయటం అనుమానం కాదు, అనుమానించటం కాదు, పాకిస్తాన్ జోక్యంతో ఈ కార్యక్రమం జరిగిందనే ఒక ప్రకటన కూడా చూస్తా ఉన్నాం. ఆ ఉగ్రవాద సంస్థ కాశ్మీర్ రెసిస్టెన్స్ అనే కొత్త ఉగ్రవాద సంస్థ బాధ్యత తీసుకుంది. దీని మీద భారత భద్రతా సంస్థలు ఈ సంస్థని పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా మరియు హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి సంస్థల ముందు భాగంగా వీటిని భావిస్తూ ఉన్నాయి. అంటే ప్రపంచ స్థాయిలో ఉగ్రవాద సంస్థలుగా ఉన్న లష్కరే తోయిబా కానీ, అదేవిధంగా హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి సంస్థలు వాటి అనుబంధంతో ఈ సంస్థని ఉద్భవించినట్టుగా భారత ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీని మీద భారత ప్రభుత్వం పనిచేస్తుంది తప్పనిసరిగా. అదేవిధంగా
పాకిస్తాను భారతదేశం మధ్య ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో గతం నుంచి ఇప్పటిదాకా సింధు జలాలు కానీ ఇతర ఒప్పందాలు కానీ పాకిస్తాన్కు సంబంధించి భారతదేశం నుంచి రాకపోకలకు సంబంధించిన అంశంలో కానీ పాకిస్తాను సంబంధించిన పౌరులు భారతదేశంలో ఉండే పరిస్థితి కానీ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎవరున్నా కూడా వాళ్ళని 48 గంటల్లో వెళ్ళిపోమని చెప్పింది. అదే కాకుండా ఒక వారం రోజులు సమయం ఇస్తూ విదేశాంగ సంబంధించిన ఇతర కార్యకలాపాలు అధికార యంత్రాంగాన్ని వెళ్ళిపోమని చెప్పి కోరటం జరిగింది. అంటే ఇప్పుడు ఎంత ధైర్యం ఉంటే వీళ్ళు ఇలా చేస్తారనేది అర్థం కాని విషయం లాగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పటికంటే కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి చర్యల్ని ఏమాత్రం కూడా ఇది వాళ్ళు బేర్ చేయట్లేదు, ఇమీడియట్లీ రియాక్షన్ ఉంటుంది. సో అలాంటి సందర్భంలో పాకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశం, ఇండియా లాంటి దేశం మీద అటువంటి మోడీ లాంటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు, అంటే హీఈస్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పేసి మనం వరల్డ్ వైడ్గా కూడా వింటా ఉన్నాం, ఒక గట్టి శక్తివంతమైనటువంటి ప్రధాని అనేది. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇటువంటి ధైర్యం చేయడం వెనకాల ఎటువంటి కుట్ర ఉందంటారు మీరు? అంటే దేశాన్ని విచ్ఛిన్న చేయటం. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఒక పెద్ద మేడ ఉండి ఎన్ని అంతస్తులు బిల్డింగ్ ఉన్నా కూడా దానికి సంబంధించి కూలగొట్టాలంటే పిల్లర్స్ని కొడితే సరిపోతుంది. అదే విధంగా గ్లాసు భవనాన్ని చిన్న రాయితో పగలగొట్టే పరిస్థితి ఉంటుంది. భారతదేశం అనేది ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద ప్రజాస్వామిక దేశం. అదే విధంగా ప్రపంచంలో ప్రజాస్వామికంగా ముందుకు పోతూ లౌకిక విధానంతో ముందుకు పోతున్న దేశం భారతదేశం. అటువంటి లౌకిక విధానంతో ముందుకు పోతున్న భారతదేశానికి పాలించిన పెద్దలు కానీ, గతంలో ఉన్న ప్రధానమంత్రులు కానీ, ప్రభుత్వాన్ని నడిపిన పెద్దలు కానీ వాటిని ఎప్పుడూ కూడా ఉల్లంఘించలేదు. ఆ విధానంతో ముందుకు పోయారు. మైనారిటీలకు భారతదేశంలో ప్రాధాన్యత ఉంటుంది, మైనారిటీలకి ప్రోత్సాహం ఇస్తుంది, మైనారిటీలకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయింపులు రాయితీలు వారికి ప్రోత్సహించడమే కాకుండా రిజర్వేషన్ల ద్వారా కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్న ప్రజాస్వామిక దేశం భారతదేశం. ఇటువంటి పరిస్థితుల్లో పక్కనే ఉన్న పాకిస్తాన్ ఎక్కడి నుంచి వచ్చింది? భారత్ లో నుంచి విడిపోయిన భాగం, భారత్ సంతతికి సంబంధించిన దేశం పాకిస్తాన్. అయితే విడిపోయిన తర్వాత కొన్ని ఒప్పందాలలో భేదాభిప్రాయాలు రావటం, అదేవిధంగా తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీరు, ఈ విధమైన విధానంలో ఒక విభేదాలు అనేది ప్రారంభమైనాయి. తద్వారా ఉగ్రవాద సంస్థలు ప్రారంభమైనాయి. తద్వారా ఉగ్రవాద సంస్థలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ పాకిస్తాన్ అనేది ముందుకు పోయింది. ఆ ఉగ్రవాద సంస్థలు అఫీషియల్గా ఏదైతే పాకిస్తాన్ ప్రభుత్వం ఉందో ఒక పక్క సైన్యానికి ఏ విధమైన తోడ్పాటునిస్తుందో అదే విధమైన తోడ్పాటుని మనం ఉగ్రవాద సంస్థలు అంటున్నాం, కానీ వాళ్ళు ఉగ్రవాద సంస్థలు అన్నారు. వాళ్ళు వాళ్ళ అఫీషియల్ గా వాళ్ళని భావిస్తూ వాళ్ళ సంబంధించిన ప్రోత్సాహకాలు సంబంధించిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్న సంస్థలు ఉగ్రవాద సంస్థలు. మనం భారత్ భావించేది లష్కరే తోయిబా కానీ, ముజాహిద్దీన్ కానీ, ఇవన్నిటి కూడా మన భారతదేశం దృష్టిలో ఉగ్రవాద సంస్థలు. వాటిని నిర్దేశిస్తాం, వాటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిషేధిస్తూ ముందుకు తీసుకెళ్తాం మనం. ఈ పరిస్థితుల్లో ఆ సంస్థలకి అధిక తోడ్పాటునిచ్చేది పాకిస్తాన్. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ సంస్థల ద్వారా అనేకమైన దాడులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి, బాంబు పేలుళ్ళు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విధంగానే ముందుకు పోతా ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడిలో మనం రెండు విషయాలు గమనించాలి చంద్రు. ఎందుకంటే ఒకటేంటి, వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ పాకిస్తాన్ మిలిటరీ యూనిఫామ్. అలానే వాళ్ళు ఆ యొక్క మనిషి, ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు కదా, ఆ టూరిస్టుల్లో కూడా నాన్ ముస్లిమ్స్ని మాత్రమే ఏరి మరీ చంపడం జరిగింది. ఆ ఐడి కార్డులో పేర్లు కానివ్వండి, నాకున్న సమాచారం ప్రకారం అక్కడ ఒక లేడీ మాట్లాడింది, డ్రెస్ ఇప్పి కూడా చూసి ముస్లిమా కాదా అని చూసి మరీ చంపారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి అంటే, లోకల్ ఉన్న ముస్లింకి వాళ్ళు వాళ్ళ ముస్లిమ్స్ మేము మా వాళ్ళు అన్నట్టుగానా, లేదా కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ తప్పించి నాన్ ముస్లిమ్స్ని మేము చంపేస్తామనా, ఎటువంటి వాళ్ళు సంకేతాన్ని ఇద్దాం అనుకుంటున్నారు మన ఇండియన్స్కి? అంటే వీటిలో చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు ఓవరాల్గా హిందుత్వం మీదే దాడి జరుపుతారు, తప్పనిసరిగా ఆ విధంగానే పోతారు. మనం గతంలో కాశ్మీరీ ఫైల్స్ అనే వివాదాన్ని కూడా చూసాం. మనం కాశ్మీరీ ఫైల్స్ సంబంధించి కాశ్మీర్ ప్రాంతంలో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ఉన్న
ముస్లిమ్స్ పాకిస్తాన్కి మద్దతు పలుకుతారనే భావనలో పాకిస్తాన్ ఉంటది. కానీ ఈరోజు అసదుద్దీన్ గారు మాట్లాడినా ఇంకొకళ్ళు మాట్లాడినా ఆర్మీలో సైన్యంలో భారత సైన్యంలో ఎంతో మంది ముస్లిమ్స్ ఉండి సేవలు చేస్తూ అమరులైన పరిస్థితి, దేశ సేవ ముందుకు పోయిన పరిస్థితి, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పరిస్థితి ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు, పాకిస్తాన్ ప్రచారం చేసే సంస్థలు భారతదేశంలో ఉన్న ముస్లింల మీద ఒక ముద్ర వేస్తూ భారతదేశంలో అశాంతిని నెలకొల్పేందుకు భాగంగా హిందుత్వం, అదేవిధంగా దాంట్లోనే ముస్లిం వాదం, ఇస్లామికం ఈ విధానంలో ముందు తీసుకెళ్తా ఉంటారు. కానీ భారతదేశంలో ఉండే ముస్లింలు ఎక్కడా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయరు. అని మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది ఇప్పుడు దీనిలో. నిన్న జరిగిన 22వ తారీఖు జరిగినటువంటి దాడిలో మరణించే వారిలో ముస్లిం ఉంటాడు. అతను ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి టూరిస్టుల్ని గుర్రం మీద తీసుకెళ్లి ఎత్తైన ప్రదేశానికి తీసుకొచ్చేట్టు పని అవుతుంది. ఆయన ఈ యొక్క అటాక్ చూసి చివరి చేతిలో అయితే గన్ నుండి కాలుస్తున్నాడో అతను అడ్డుకోవడానికి వెళ్ళాడు, ఆ గన్ను గుంజుకోవడానికి వెళ్ళాడు, ఇంకో అతను కాల్ చేశారు. సో అంటే ఇక్కడ మన ఇండియన్స్ కూడా తెలుసు, ఇండియన్లో ముస్లిమ్స్ ఎంతో మంది దేశభక్తి వాళ్ళు ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నిన్న జరిగిన సంఘటనలో కూడా ఒక ముస్లిం వ్యక్తి కాపాడడం కోసం ప్రయత్నం చేశాడు. సో వాళ్ళు ఎన్ని కుట్రలు పడినా కూడా ఇండియన్ ముస్లిం ఎప్పుడు ఇండియా కోసమే పోరాడతారని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే తప్పనిసరిగా హిందువులో ఇప్పుడు దీంట్లో హిందువులనో లేకపోతే క్రిస్టియన్స్ అనో లేకపోతే ముస్లిమ్స్ అనో దీంట్లో మతాల వారీగా దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో విభేదించరు. వాళ్ళు 100% జాతీయవాదంతో ముందుకు పోతా ఉంటారు. కానీ సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు అవి ఐడీలు ఎక్కడన్నా ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని దొంగ ఐడీలతోటి ఆ విధానమైన ప్రచారం చేస్తారు. ఇప్పుడు గూగుల్లో సిస్టమ్ మారింది, భాష ఏ భాషలోనైనా దాని పరిస్థితి ఉంటది. మనకు ఆ భాష రావాల్సిన అవసరం లేదు. నువ్వు గూగుల్లోకి వెళ్ళి ఆప్షన్స్ లోకి వెళ్ళి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు నువ్వు కూడా దాన్ని పాకిస్తాన్ భాషలో పెట్టుకోవచ్చు, ఇంకో భాషలో పెట్టుకోవచ్చు, ఇస్లామిక్ లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా చేసుకునే పరిస్థితి ముందుకుంటది. కాబట్టి ఈ విధానంతో పాకిస్తాన్ కానీ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కానీ దేశంలో ఉన్న ముస్లింలు తమ వైపు ఉన్నారనే భావన క్రియేట్ చేస్తాయి. అంతే తప్ప భారతదేశంలో ఉండే ఏ ముస్లింలు కూడా అటువైపు వెళ్ళే పరిస్థితి ఉండదు. కాకపోతే ఎక్కడైనా ఏ వర్గంలోనైనా కొంత అసాంఘిక శక్తులు అనేవి ఉండే పరిస్థితి ఉంటుంది. ప్రలోభాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, లొంగ తీసుకునే పరిస్థితి కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ఏదన్నా కావచ్చు. దీనికి సంబంధించిన వాళ్ళు అక్కడ పాకిస్తాన్ లో ఎవరైనా ఉండుండొచ్చు. అదేదో తక్కువగా 5 మందో 10 మందో 20 మందో ఉన్న పరిస్థితుల్లో ఆ విధానమైన పరిస్థితి ముందుకు పోతుంది. ఓకే, మొత్తం మీద ఇప్పుడు దీని మీద మన యొక్క ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దీంట్లో ఎంతవరకు సఫలీకృతం అవుతారంటారు? అంటే పాకిస్తాన్ పాత్ర మీద భారతదేశం ఖండించింది. దీని మీద ఇప్పటికే ఇతర దేశాలు మాట్లాడినాయి. అన్ని దేశాలు కూడా ఖండిస్తాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ఖండిస్తుంది, ప్రపంచంలో ఏ దేశమైనా ఖండిస్తుంది. ఈవెన్ పాకిస్తాన్ కూడా తనకి సంబంధం లేదనో ఇంకోటో ప్రకటించే పరిస్థితి ఉంటది. అయితే పాకిస్తాన్ కూడా ఏమనుకుంటది అంటే ఈ ఎన్నో ఇన్సిడెంట్లు జరిగినాయి గతంలో. ఆ జరిగిన సిస్టంలో ఇప్పుడు భారతదేశం దీన్ని తీవ్రంగా భావిస్తుంది, తీవ్రంగా తీసుకుంటది, ఆంక్షలు అమలు పరుస్తుంది. లేదంటే పాకిస్తాన్ పట్ల ఆంక్షలు అమలు పరచడమే కాకుండా దూరం పెడుతుంది అనే పరిస్థితి భారతదేశం వస్తుంది అనే పరిస్థితి పాకిస్తాన్ ఊహించదు. భారతదేశం కఠినంగా ఉంటది అనే అంటే ఇన్సిడెంట్ మీద స్పందిస్తుంది, దాడుల మీద విచారణ జరిపిస్తుంది, ముందుకెళ్తుంది అనేది అనుకుంటది. కానీ పాకిస్తాన్ దీన్ని తీవ్రమైన చర్యగా భావించి అసలు పాకిస్తాన్ తోటి పూర్తిగా తెగతెంపులు చేసుకుంటది అనే స్థాయిలో పాకిస్తాన్ ఊహించదు. ఎందుకంటే గతంలో అనేక దాడులు జరిగినాయి. దాడులు జరిగిన నేపథ్యంలో చాలా మంది చనిపోయారు. జమ్మూ కాశ్మీర్లో నిత్యం ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అవి 2, 3, 5 అంటే ఎంతమంది చనిపోయినా భారతీయులు. దాని మీద ఎప్పుడు కూడా ఉగ్రవాదులు అనేవి దాడులు జరుపుతారు, కాల్ చంపుతారు, బాంబ్ బ్లాస్ట్లు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూస్తుంది పాకిస్తాన్. కానీ ఈసారి వెంటనే తెగతెంపుల వైపుగా
భారత్ ముందుకెళ్ళటం, వెంటనే ప్రధానమంత్రి లైన్లోకి వచ్చేసి ప్రకటన చేయటం, నరేంద్ర మోడీ గారు తీవ్రంగా ఉండటం, సమీక్ష జరపటం, విదేశాంగ సంబంధించిన అంశాల్లో కూడా ప్రకటనలు జారీ చేయటం, ఒక 2.5 గంటల పాటు తీవ్రమైన చర్చలు జరపటమే కాకుండా దాంట్లో అన్ని రకాల సంస్థలు, దాని అధిపతులు, నేతలతోటి పూర్తి స్థాయి చర్చలు జరిపి పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాద సంస్థల విషయంలో, ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల విషయంలో భారతదేశం ఏ విధంగా ముందుకు పోతుందనే దాంట్లో కఠిన నిర్ణయాలను ప్రకటించింది. ఇప్పుడు పాకిస్తాన్ పూర్తి స్థాయిలో డైలమాలో పడ్డది. ఎందుకంటే భారతదేశం నుంచి పూర్తి స్థాయి తెగతెంపులు జరిపిన నేపథ్యంలో గత ఒప్పందాలన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. తాత్కాలికంగా వాగా వద్ద రాకపోకలు నిషేధిస్తున్నట్టు ప్రకటించారు, నిబంధనలు తెర మీదకు తెచ్చారు. ఈ విధంగా పాకిస్తాన్తో పూర్తి స్థాయిలో తెగతెంపుల్లోకి వెళ్ళింది. అవసరమైతే పాకిస్తాన్ సంస్థ నుంచి ఆపరేషన్ జరిగి ఉంటే దాని మీద కూడా భారతదేశం ఆలోచించి దాడులకు కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైతే ఉందో భారత ప్రభుత్వం చర్యలు, భారత ప్రభుత్వం పాకిస్తాన్తో ఉన్న ప్రధాన భూసంధి సరిహద్దు మూసేసింది. భూసంధి అంటే మనకి వాగాకు సంబంధించిన రాకపోకలు, ఇస్లామాబాద్ లోనే భారత రాయబారులను వెనక్కి రమ్మంది, భద్రతా బలగాలు కాశ్మీర్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. దాడి తర్వాత ఊరి ప్రాంతంలో 2 ఉగ్రవాదులు చనిపోయారు. పాకిస్తాన్ పాత్ర భారత ఈ దాడికి పాకిస్తాన్ సంబంధం ఉందని ఆరోపించడమే కాకుండా పాకిస్తాను ఈ దాడుల్ని ఖండించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇటీవల కాశ్మీర్ మన్గుజుల్ మెయిన్ అనే చేసిన వ్యాఖ్యలకి ఈ దాడికి ప్రేరణగా భావించబడుతున్నాయి. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాశ్మీర్కి సంబంధించి ప్రభావం మరియు స్పందనలు ఈ దాడి కాశ్మీర్లో పర్యాటక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. పర్యాటకులు ప్రాంతాన్ని విడిచిపోతా ఉన్నారు, వ్యాపారాలు మూతపడ్డాయి, కర్ఫ్యూ అక్కడ. అంటే ఇప్పుడు సమ్మర్ ఇది ఒక పీక్ టైం. యాక్చువల్గా నిజంగా పర్యాటకులకి పీక్ టైం ఇది. ఏప్రిల్ ఎండింగ్, మే మొత్తం కూడా ఎండలు ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ శాతం మన ఇండియాలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి కాశ్మీర్కి పోతూ ఉంటారు. సో ఖచ్చితంగా పర్యాటకుల్ని, వాళ్ళు చెప్పింది కూడా, ఆ సంస్థ పుట్టింది ఎందుకట, ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే టూరిజం స్పాట్స్ ఉన్నాయో వాటిలోనే వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తూ చేయడం వాళ్ళ పని. అంటే మనం ముఖ్యంగా దీంట్లో భారతదేశం ఒక వ్యూహంతో ముందుకు పోతుంది. ఏ విధంగా అంటే ఐక్యరాజ్య సమితి ద్వారా ఒత్తిడి తీసుకురావటం, అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ మీద ఒత్తిడికి తీసుకురావటం. ఏదైతే పాకిస్తాను ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలతో ముందుకు పోతూ ఉంది, దేశం మీద పదే పదే ఈ దాడులు జరిపిస్తూ ఉంది. అంటే మీ ఇందాక నువ్వు అన్నట్టుగా చిన్న దేశమైనా భారత్ మీద దాడికి పదే పదే ముందుకెళ్తా ఉంది. వీటన్నిటినీ పూర్తి స్థాయి ఆధారాలతో అన్ని అగ్రరాజ్యాల ముందు చెప్పటం, దాని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తేవటం అనేది తప్పనిసరిగా చేస్తుంది. అక్కడ చివరికి నాకు అనిపిస్తుంది, ఏ విధంగా రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసిందో అలాంటి పరిస్థితి వస్తే మొత్తానికి పీస్ అయిపోతుంది. ఒక గంటలేట, కొన్ని గంటల్లోనే కరెక్ట్గా మన బార్డర్స్, మన ఆర్మీ అంతా కూడా ఉండి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ ప్రపంచంలో పాకిస్తాన్ ఉండదు. అంటే ఇప్పుడు నీకు అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం ఇవన్నీ ఉండే పరిస్థితి. అదేవిధంగా అన్ని దేశాలు కలిపి ఐక్యరాజ్య సమితికి లోబడిగా పనిచేయాలనే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకుంటే లష్కర్-ఏ-తోయిబా ఉంది. పాకిస్తాన్లో లాహోర్ దగ్గర ఈ ప్రధాన కార్యాలయం ఉంటది. 1990లో హఫీజ్ సయీద్ ద్వారా ఈ సంస్థ ప్రారంభించింది. దాని లక్ష్యం ఏంటి? కాశ్మీర్ ను భారత్ నుండి వేరు చేసి పాకిస్తాన్ లో విలీనం చేయటమే దాని ఉద్దేశం. మరి ఈ సంస్థని నడిపేది ఎవరు అంటే పాకిస్తాన్ ప్రభుత్వం. దీని ద్వారా 2008లో ముంబై దాడికి జరిపించారు. జరిపించడానికి కారణం ఎవరు? పాకిస్తాన్. లష్కర్-ఏ-తోయిబా బాధ్యత తీసుకున్నా నడిపించింది పాకిస్తాన్ అనేది భారత్ చెప్పే వాదన. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ముందుకు ఆలోచించుకుని ముందుకు పోయే పరిస్థితి ఉంటది. ఇప్పుడు ఆ లష్కర్-ఏ-తోయిబాని నివారించాల్సింది ఎవరు? నిలువరించాల్సింది ఎవరు? పాకిస్తాన్. లాహోర్ అంటే పాకిస్తాన్ క్యాపిటల్ లోనే దాని ఆఫీస్, మెయిన్ ఆఫీస్.
ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే హిజ్బుల్ ముజాహిద్దీన్, ఇది ఎక్కడుంది? దీనికి ఏం కావాలి? దీనికి కూడా పాక్ ఆక్రమిత కాశ్మీరే కావాలి. దీన్ని ఎప్పుడు పెట్టారు? 1989లో పెట్టారు. దీని లక్ష్యం ఏంటి? దీని లక్ష్యం కూడా అల్టిమేట్ గా భారత్ మీద దాడి జరపటమే. మరి ఈ ఉగ్రవాద సంస్థలను ముందుకు తీసుకెళ్తుంది ఎవరు? పాకిస్తాన్. ఆ రోజు 1989లో మహమ్మద్ అఫ్జల్ గురు స్ఫూర్తితో ఇది ప్రారంభించారు. మరి ప్రపంచంలో ప్రధానమైన 2 ఉగ్రవాద సంస్థల్ని పాకిస్తాన్ నడిపిస్తా ఉంది వెనక నుంచి, దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. మరి వీటన్నిటిని నిలువరించాల్సిన బాధ్యత పాకిస్తాన్దే. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాశ్మీర్ రెసిస్టెన్స్ అనేది ఈ కొత్త సంస్థ. ఇప్పుడు ఇది పహల్గామ్ దాడికి సంబంధించి తెర మీదకి వచ్చింది. దీన్ని కూడా ప్రేరేపిస్తుంది ఎవరు? ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ దీని మీద విచారణ జరిపింది. ఈ సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా పుట్టింది అనేది తీసుకొచ్చింది. దీన్ని నడిపిస్తుంది ఎవరు? పాక్ ఐఎస్ఐ నడిపిస్తా ఉంది. ఐఎస్ఐ అనేది ఎక్కడుంది? అది ఐఎస్ఐ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కదా, పూర్తిగా పాకిస్తానే నడిపేది. మరి అదైనా లేకపోతే జైషే మహమ్మద్ సంబంధించి కూడా ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ నడిపిస్తా ఉంది. ఈ సంస్థలు పూర్తి లక్ష్యం జమ్మూ కాశ్మీరు, భారతదేశంలో అనేక చోట్ల దాడులు నడపడం, బెదిరింపులు చేయటం, బ్లాస్టింగ్లు చేయటం, దేశాన్ని అస్థిరతపరచడం, పదే దాడులు పాల్గొనటం, నిరుద్యోగ యువతలు ఉంటే వాళ్ళని తమ వైపు తిప్పుకుని ఏదో రకంగా లొంగ తీసుకుని ఈ ఉగ్రవాద సంస్థల్లోకి తీసుకెళ్ళటం అనేది చేస్తా ఉన్నారు. మరి వీటన్నిటి మీద భారత ప్రభుత్వం ఈరోజు తీవ్రంగా ఆలోచిస్తుంది. ఇప్పటికే భారత ప్రధాని గారు దీని మీద ప్రకటన చేశారు. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన చేశారు. ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. తప్పనిసరిగా పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ చంద్ర. థ్యాంక్ యూ. ఇది అండి ఏదైతే 22న జరిగినటువంటి పహల్గామ్ సంబంధించినటువంటి దాడిలో ఏ విధంగా జరిగింది, ఆ సంస్థలు ఎలా పుట్టుకొచ్చాయి, దాని వెనక ఉన్నది ఎవరు అనేది విశ్లేషణలో మనం తెలుసుకున్నాం కదా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి CJ TV.